చదివించిన మీకు అందరికీ ప్రభుత్వం మరొక నెలలో దేవుడు ఆ విధంగా మనకి సమావేశమాడంటే ఆలోచించుకునే సమయం బట్టి నేను సమయం చేస్తున్నాను. అలాగే ఆలోచించిన పాత్ర సంతోషం ఉన్నారు. ఏదో స్కూల్లో ఆప్షన్ అయినట్టు చాలా ఆప్షన్ పోయిన నెలలో ఏం నేర్చుకున్నాను గుర్తుందా మీకు? ఏంటి చెప్పాడు? యేసుక్రీస్తు దైవం. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేను మీకు ప్రసంగం చేయగలను. ఆదివారం ప్రసంగం చేస్తారు, నేను మీకు ప్రసంగం చేయగలను. సో అంటే మన భక్తిని మన విశ్వాసాన్ని యేసు ప్రభువు వారి మీద పెంచుకోవడానికి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఇంకా. ఓకే, సో కాబట్టి మంచిగా రాసుకో. ఈరోజు మీకు రాసుడు ఎక్కువ ఉండదు, ఈరోజు రాసే ప్రోగ్రాం ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు సేమ్ పోయిన నెలలో ఏమేమి చెప్పామో ఆ విషయాలు కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బైబిల్ యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది అనేది ఈరోజు టాపిక్. వాట్ బైబిల్ సేస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. బైబిల్ యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది? ఆయన మన ఆదిమ సంఘంలో ఉన్న చాలామంది మన సంఘ పితరులు ఉన్నారు. వారిలో ఒక ఆయన సెయింట్ జెరోమ్ అని ఆయన ఏమంటాడంటే, మనకి లేఖనాలు సరిగ్గా తెలియకపోతే యేసు ప్రభు వారు కూడా సరిగ్గా తెలియడంట. లేఖనాలు సరిగ్గా తెలియకపోతే, సరిగ్గా ఎరగకపోతే యేసుక్రీస్తు కూడా సరిగ్గా మనం ఎరగలేమో, తెలుసుకోలేము. కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ వాక్యము ఏం చెప్తుంది, దాని యొక్క అర్థం ఏంటి అనేది చూడాలి. ఎప్పుడైనా సరే ఏం చేయాలమ్మా? వాక్యము ఏం చెప్తుంది, దాని యొక్క అర్థం ఏంటి. ఎప్పుడు కూడా అక్షరార్థంగా బైబిల్ని మనం చూడకూడదు. ఆ వాక్యం ఎటువంటి అంతరార్థం ఏంటి, భావం ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో ఈరోజు యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. మంచిగా మీరు వినండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకి తెలియాలంటే ఏం చేయాలా చెప్పండి? సాధారణంగా ఒక వ్యక్తి గురించి మనం తెలియాలంటే, మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఏం చేస్తాము? మామూలుగా మన ప్రజల గురించి ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఎవరైనా కుటుంబ సభ్యులను అడగాలి. రెండోది ఫ్రెండ్స్ని అడగాలి. సో వాళ్ళు అడిగితే మనకు చాలా వరకు విషయాలు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు యేసు ప్రభు గురించి మనకు తెలియాలంటే ఆయనతో 24 గంటలు తిరుగుతున్నారే ఎవరు? శిష్యులు. వాళ్ళు చెప్పాలి ఆయన గురించి ఎవరు, ఆయన ఎవరు అనేది వాళ్ళే చెప్పగలరు. ఓకేనా? సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మన వాక్యంలో కొన్ని విషయాలు చదువుతాము. దానికి ముందుగా ఒక వాక్యం చదువుకొని మనం ముందుకెళ్తాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. యేసు ప్రభువుని తిరిగి లేచిన తర్వాత వీళ్ళు శిష్యులు, ముఖ్యంగా పేతురు, యోహానులు ప్రజలకి ఏమని చెప్పారో ఒక్కసారి ఆ మాట చదువు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని మనం ముందుకు. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేము అని చెప్పారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా, అవసరమైతే మమ్మల్ని కొట్టండి, తిట్టండి, చంపేయండి. మేము ఏమైతే చూసామో, ఏమైతే విన్నామో అవి చెప్పకుండా మేము ఉండలేమని యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏ రోమా ప్రభుత్వానికి భయపడ్డారో, ఏ యూదుల మహాసభకి భయపడి పారిపోయే వాళ్ళు
యేసు ప్రభు వారికి తిరిగి లేచినటువంటి 7 వారాలకే వారిని ఎదిరించి ఆ మాట చెప్పారు. ఏం చెప్పారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని గొప్పగా వాళ్ళకి సాక్ష్యం ఇచ్చారు. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం అపోస్తలుడైన యోహాను గారి సాక్ష్యం మనం చూద్దాం. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యుల్లో 3 ముఖ్యమైన వాళ్ళు. ఎవరంటే 3 ముఖ్యమైన వాళ్ళు ఎవరు? యోహాను, పేతురు, యాకోబు. ఈ 3లో ఇంకా యేసు ప్రభు వారికి సమీపంగా ఉన్న ఆయన ఎవరంటే యోహాను గారు. సో ఆయన సాక్ష్యం మనం చూద్దాం. సో ఆయన ఎవరు సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు గురించి? ఒకసారి మీరు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతాం సార్. జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూసినో అది మేము మీకు తెలియజేస్తున్నాము. చూసారా, ఇది ఐ విట్నెస్ కంటే కూడా ఎక్కువే. యోహాను గారు చెప్తున్న సాక్ష్యం అనేది ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటే చూడండి, ఐ విట్నెస్ దీని కంటే కూడా ఎక్కువైంది. ఏమన్నారు వీళ్ళు? కేవలం కన్నులారా చూసింది కాదంట, చెవులారా విన్నది, చేతులతో తాకింది, నిదానించి కనుగొన్నది, అది మేము మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇది ఐ విట్నెస్ కంటే కూడా ఎక్కువే. సో ఇంతకీ యోహాను గారు యేసు ప్రభు వారి గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి. మీరు ఈ యోహాను సువార్త ఎన్నిసార్లు చదువుంటారు? సరే, యోహాను సువార్త మొదటి అధ్యాయం కనీసం చాలాసార్లు చదువుతారు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి. సరే, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుతాం. ఫస్ట్ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. యేసు ప్రభు వారికి బైబిల్లో 365 పేర్లు బిరుదులు ఉన్నాయి. యేసు ప్రభు వారికి 365 పేర్లు బిరుదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే, ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం చదువుతాం సార్. 13వ వాక్యం. ఏ నామం అంట? దేవుని వాక్యము. దేవుని వాక్యము అనే నామకరణం ఆయనకి పెట్టబడింది. సో ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు యోహాను సువార్తను మనం ఎలా చదవాలంటే, వాక్యం దగ్గర యేసుక్రీస్తు అని పేరు పెట్టి చదవాలి. మనం వాక్యం దగ్గర యేసుక్రీస్తు అని పేరు పెట్టి చదవాలి. ఇవి సోదరాన్ని ఇవి చదవండి. ఆదియందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడే ఉండెను. ఇప్పుడు 14 వస్తున్నారు. ఆ వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడం ఉంది. ఒక్కసారి 2వ వచనం 3వ వచనం చదువుతారా? 2వ వచనం 3వ వచనం కూడా, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంటే, యోహాను గారు యేసు ప్రభు వారిని ఏమని చెప్తున్నాడు? ఆయన సృష్టికర్త అని చెప్తున్నాడు. మీరు ఇంకా 10వ వచనం చదివితే 10వ వచనం కొంచెం క్లారిటీ ఉంటుంది. చూడండి 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ. చూసారా, ఎవరి వలనైతే ఈ లోకం కలిగిందో, ఈ లోకం అనేది ఉనికిలోకి వచ్చిందో, ఆ లోకం ఏమైందంట? ఆయన్నే. ఈ గ్రీకు తత్వశాస్త్రంలో వాళ్ళు ఏమంటారంటే, ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని వాళ్ళు లోగోస్ అని పిలుస్తారు గ్రీకు తత్వశాస్త్రవేత్తలు. ఈ లోకానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన వాళ్ళు ఏమంటారంటే లోగోస్. నేను గ్రీకు బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అక్కడ ఆదియందు
వాక్యము అనే అనే దగ్గర గ్రీకు బైబుల్ ఏముంటుందంటే లోగోస్ అని ఉంటుంది. ఎన్ఓ లోగోస్ అని ఉంటుంది అన్నమాట. అంటే యోహాను గారు గ్రీకు భాషనే ఉపయోగించి, గ్రీకు తత్వశాస్త్రాన్ని ఉపయోగించి, సో యేసు ప్రభు వారిని ఏమని చెప్తున్నారంటే, ఎవరంటే యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త. ఆయన ఎవరంటే ఆయన సృష్టికర్త. తర్వాత మీరు స్టార్టింగ్లో ఆ మాటను చూసారా, ఆది యందు. మీకు ఏమర్థం చెప్పండి ఆ పదం. ఆది ఏంటంటే ఆది యందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండం మొదట అదేముంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాడు. సో అక్కడ అదే అదని చెప్పండి. ఈ ఆది రెండింటికి ఒకటే అర్థం. పరలోకం కన్నా ముందు, పరలోకం చేసేదానికన్నా. అసలు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆది కాండం మొదటి అధ్యాయం ఉంది కదా, ఆడ వాళ్ళే చెప్తారంటే అసలు ఫస్ట్ దేవుడి పేరు ఉంటారంట. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృష్టించడం అటుండాలండి కరెక్ట్గా. సో అంటే తెలుగు గ్రామరు హిబ్రూ గ్రామరు వేరు కాబట్టి ఇంకా తెలుగులో అట్లా పెట్టాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కాలానికి ముందుండా, కాలం తర్వాత ఉండ. మరి కాలానికి ముందున్న ఆయన, సృష్టికి అతీతంగా ఉన్న ఆయన ఎట్టుండాలా? వాస్తవానికి ఏముండాలంటే దేవుడు ఆది అంటే ఇన్ ద బిగినింగ్, అంటే కాలం యొక్క ఆరంభం. సో సైన్స్ కూడా నేడు ఏం చెప్తుందంటే, కాలము, పదార్థము, ప్రదేశం, ఈ మూడు ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఏంటివి? టైం, మ్యాటర్ అండ్ స్పేస్. ఈ మూడు ఒకేసారి ఆరంభమైనాయి. సో ఈ మూడింటిని దేవుడు ఆరంభించినప్పుడు ఆయన ఎప్పుడు ఉండాలా? ఈ మూడికి ముందే ఉండాలి. దేనికి ముందు? సృష్టికి ముందు, కాలానికి ముందు. వాస్తవానికి చెప్పాలంటే కాలాన్ని స్టార్ట్ చేసింది కూడా ఆయనే. కాలాన్ని స్టార్ట్ చేసిన ఆయన, సృష్టిని వెలుగులోకి తెచ్చిన ఆయన వాటికి అతీతంగానే ఉంటాడు. కాబట్టి ఆది కాండంలో ఉన్న దాని భావం ఏంటంటే, దేవుడు ఆది యందు కాలం యొక్క ఆరంభంలో భూమి ఆకాశమును సృజించును. అదంట కరెక్ట్ మీనింగ్. అట్లా నవ్వడు. ఈ సేమ్ మీనింగ్ ఒకసారి యోహాను పడుతుందండి. ఆది యందు వాక్యమును అంటే, ఇప్పుడు ఆది యందు యేసుక్రీస్తు అంటే, ఆది యందు అన్నప్పుడు ఏమైంది అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు చూడంటే కాలం యొక్క ఆరంభం నుంచే ఉన్నాడు అన్నట్టు భావం. అంతేనా? కాలం యొక్క ఆరంభం నుంచి ఉన్నాడు అని వస్తున్న భావం. మరి ఆయన కాలం యొక్క ఆరంభం నుంచి ఉన్నాడా? ఇందాక మనం చూసాం, కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉండలేదు అని లేకుండా కలగలేదంటే, ఈవెన్ కాలం కూడా యేసు ప్రభువారు లేకుండా స్టార్ట్ కాదు. అందుకనే మొన్న మేమందరూ మా బైబిల్ కాలేజీలో మేము అందరూ కూర్చున్నాం. చాలామంది ఒక 10 మంది పండితులు అందరూ కూర్చొని గ్రీక్ బైబిల్ తీసుకొని అందరం కూర్చొని మాట్లాడుతుంటే, మా వాళ్ళు ఏమి డిసైడ్ చేశారంటే, అసలు ఆది యందు అనేది కూడా తెలుగులో సరిగ్గా కరెక్ట్గా వాడలేదు. ఎందుకంటే ఆయన సృష్టికి ముందు నుంచే ఉన్నాడు, కాలానికి ముందు నుంచే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తెలుగు బైబిల్ ఏముందంటే, ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్ కూడా ఏముందంటే, ఇన్ ద బిగినింగ్ అంటే బైబిల్ ఏమంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అని. అది కూడా కరెక్ట్ కదా ట్రాన్స్లేషన్. సో మరి ఏమని ట్రాన్స్లేషన్ ఉండాలా అనేది గ్రీకు పండితులు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే కరెక్ట్గా దానికి మీనింగ్ ఏమి ఉండాలంటే, వాళ్ళు చెప్తున్న మీనింగ్ ఏంటంటే, ఇన్ ఇటర్నిటీ వాజ్ ద వర్డ్ అని ఉన్నాడు. ఇన్ ద ఇటర్నిటీ వాజ్ ద వర్డ్ అంటే దానికి అర్థమేంటిది? నిత్యత్వంలో వాక్యం ఉండడం. అది ఆది ఎందుకు కాదు. ఆది ఏంటంటే ఆయన కూడా ఏమైంది, ఆయన ఆది నుంచే ఉన్నాడు అంటే కాలం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచి ఉన్నాడు అనే భావం వస్తుంది. కానీ బైబిల్ ఏమంటుంది, ఆయన ఆది ఎందుకు కాదు, ఆయన నిరంతరము ఉన్నవాడు అని చెప్తుంది బైబిల్. నిరంతరము ఉన్నవాడు అని చెప్తుంది. కాబట్టి సో అక్కడ ఆది యందు అనే దానికి అర్థం ఏంటంటే, అది తెలుగులో చెప్తున్నటువంటి భావం కాదు, కానీ ఆయన నిత్యత్వం నుంచి ఉన్నాడు. అది నిత్యత్వం నుంచి ఎలా ఉన్నాడు? ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆయన లేకుండా ఈ సృష్టి అనేది ఉనికిలోకి రాలేదు అనేది యోహాను గారి యొక్క భావం. ఇంకా కొంచెం మీరు ముందుకెళ్తే ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యం చదువు. ఆ 3:14 చూస్తారా? చదువు.
ఆ. దేవుని దృష్టికి ఆదియమైన వాడు. ఈ మాట చూసారా ఏంటంట? దేవుని సృష్టికి ఆదియమైన వాడు. అంటే అర్థం ఏంటిది? ఈ సృష్టిని ఆరంభించింది ఆయనే, అది అర్థం. ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చింది ఆయనే, ఈ సృష్టిని ప్రారంభించింది ఆయనే అని అర్థం. మరి సృష్టిని ప్రారంభించిన ఆయన, కాలాన్ని ప్రారంభించిన ఆయన ఎప్పుడుంటాడు? మరి కాలానికే ముందుంటాడు, ఈ సృష్టికి ముందుంటాడు. సో ఈ యోహాను గారు చెప్పే భావం ఏంటంటే యేసుక్రీస్తు ఆది నుంచి కాదు, ఆయన నిత్యత్వం నుంచి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు. తర్వాత ఆయన ఎవరు అన్నాడంటే ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఈ సృష్టి అనేది వెలుగులోకి రాలేదు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక్కొక్క మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ ప్రజలు యేసు ప్రభువు గురించి వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే ఇంకొక మాటను యేసు ప్రభువు గారి మాట చూద్దాం. 4వ అధ్యాయము 42వ వచనం చూడండి సార్. మా మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఏమన్నారు వాళ్ళు? ఎవరంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఒకటి సృష్టికర్త, ఎవరంటే యేసుక్రీస్తు ఎవరు? ఏమంటుంది బైబిల్? ఆయన సృష్టికర్త. రెండోది లోకరక్షకుడు. సృష్టికర్త, లోకరక్షకుడు. ఇంకొకటి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుతాం సార్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము ఆ. సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని ఉమ్. దేవుని కుమారుడు వచ్చి ఉమ్. మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. ఎరుగుదాం మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ఆ. సత్యవంతుని అందున్నాము. ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు. అచ్చోట మాట, ఆయనే నిజమైన దేవుడును దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరంట? ఎవరంటే యేసుప్రభు ఎవరంట? యోహాను గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయనే అంటే అర్థం ఏంటి? తెలుగు భాషలో ఆయనే అంటే ఆయనే అంటే యేసుక్రీస్తు కరెక్ట్. ఇంకా ఆయన అంటే ఎవడు లేడని అర్థం. అది ఆయన అంటే అర్థం ఏంటిది? ఆయన తప్ప వేరే వాళ్ళు అంటే ఆయనే నిజమైన దేవుడు అంటే అర్థం ఏంటిది? ఆయన తప్ప ఎవరు వేరే అర్థం. ఆయనే నిజమైన దేవుడును. తెలుగు భాషలో ను నై ఆ పదాలు ఉన్నాయి. ను నై అంటే రెండు ఆయనే. ఏమిటివి? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ను డు ను నై ఆ రెండు పదాలు చాలా జాగ్రత్తగా మనం తెలుగు బైబిల్ చూడాలి. సో యేసుప్రభు ఎవరంట? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సో ఈ వాక్యాలన్నిటి బట్టి యోహాను గారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే యేసుప్రభు గురించి యేసుక్రీస్తు సృష్టికర్త. ఎవరండి? యేసుక్రీస్తు సృష్టికర్త. రెండోది ఆయన లోక రక్షకుడు. మూడోది ఆయనే నిజమైన దేవుడు. ఈ సాక్ష్యం ఇచ్చిన ఎవరు? యేసుప్రభు వారికి సమీపంగా ఉన్న ఆయన. యోహాను గారు సమీపంగా ఉన్న ఆయన ఇస్తున్న సాక్ష్యము యేసుక్రీస్తు సృష్టికర్త, ఆయన లోక రక్షకుడు. మూడోది ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు. అది యోహాను గారు ఇచ్చే సాక్ష్యం. నెక్స్ట్ పేతురు గారి సాక్ష్యం చూద్దాం. పేతురు గారి సాక్ష్యం, అపొస్తలుడైనటువంటి పేతురు గారి సాక్ష్యం చూద్దాం. పేతురు గారి యొక్క సాక్ష్యం ఏంటంటే ఒకసారి ఈ మాట చదివి ముందుకెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం చదువుతాం సార్. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై. సో పేతురు గారు ఏమన్నారు? ఏదో మేము యేసుక్రీస్తు గురించి, ఆయన రాకడ గురించి ఏదో మేము కల్పించుకొని కథలు కల్పించుకొని మేము చెప్పట్లా. ఏమన్నారు వాళ్ళు? ఆయన మహత్యాన్ని మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఐ విట్నెస్ అట. మేము ఆయన మహత్యాన్ని కన్నులారా చూసి మేము తెలియజేస్తున్నాము.
అని పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు. ఇంతకీ పేతురు గారు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే ఒక్కసారి ఈ మాట చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం ఒకసారి. 15వ వాక్యం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఆ. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి ఉమ్. మిమ్మల్ని హేతువుకు అడుగు ప్రతి వానికిని ఉమ్. సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఆ. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఆ. మీ హృదయములందు ఈ మాట చూడండి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏమన్నాడు ఆయన? మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. వాస్తవానికి ప్రభువు అనే ఆ బిరుదు కానివ్వండి, ఆ పేరు కానివ్వండి, దేవుడికి పర్యాయ పదంగా ఉపయోగించినటువంటి బిరుదు అది, ఆ పేరు అది. ఒక్కసారి మీరు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదివితే అక్కడ ప్రభువు అనే దగ్గర దేవుడు అనే పర్యాయ పదం ఉంటుంది. చదవండి. అపోస్తల కార్యాలు దేవుడు ఆ. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఉమ్. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అక్కడ దేవుడు అనే పదం దగ్గర కింద ఏమని చెప్పుకున్నట్లు ప్రభు ఉంటుంది. అంటే దేవుడికి ప్రభువుకి ఆ రెండు అంటే పర్యాయ పదాలు అనమాట. సో ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారు యేసు ప్రభు గురించి? క్రీస్తును ప్రభువుగా అంటే దేవునిగా ప్రతిష్ఠించుడి. మీ హృదయాలలో క్రీస్తుని దేవునిగా ప్రతిష్ఠించుకోండి. తర్వాత అపోస్తల కార్యము 10:36 ఉంది కదా. మన అప్పుడప్పుడు చర్చల మీద రాసుకుంటాం కదా. ఏంటది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. సో ఆ మాట యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని అర్థం. ప్రభు అంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని అర్థం. సో యేసుక్రీస్తు అనే ఆయన ప్రభువు మాత్రమే కాదు, ఆయన సార్వభౌముడు కూడా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు ఆయన ప్రభువు మాత్రమే కాదు, అంటే పరిపాలించేవాడు మాత్రమే కాదు, ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అన్నిటిపైన అందరిపైన అధికారం కలిగిన వాడు. అన్నిటిపైన అందరిపైన అధికారము కలిగిన వాడు. సో పేతురు గారి యొక్క సాక్ష్యం ఏంటంటే ఏమన్నాడైనా? యేసుక్రీస్తు ఎవరంటే ఎవరు? ఆయన అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. కాబట్టి ఆయన్ని మీ హృదయాలలో ప్రతిష్ఠించుడి అని ఆయన పేతురు గారు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత పౌలు గారి సాక్ష్యం చూద్దాం. ఇది చాలా ఉంటుంది. ఒక్కసారి పౌలు గారి సాక్ష్యం మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క సాక్ష్యం. పౌలు గారు ఏ విధంగా మార్పు చెందాడో మనకు తెలుసు, అవును కదా. ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఆయన ఎదుర్కొని మార్పు చెంది యేసు ప్రభు వారికి సేవగా మారుతాడు. తర్వాత దేవుడు కూడా ఆయన్ని ఎన్నుకొని ఒక గొప్ప సాధనంగా వాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అటువంటి సందర్భంలో యేసు ప్రభు గురించి ఆయనే ప్రభువారే పౌలు గారికి తన గురించి ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఏమంటాడంటే ఒకసారి మీరు 2 వాక్యాలు మనం చూద్దాం. పౌలు గారు చెప్పిన ప్రతి మాట కూడా ఆయన సొంతంగా నేను చెప్పలేదు, వేరే వాళ్ళు నాకు బోధించలేదు, యేసుక్రీస్తు నాకు బయలుపరచడం వల్ల నేను చెప్తానంటాడు. సో ఆ 2 సాక్ష్యాలు ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి ఉండలేదు, ఓర్పు లేదు. ఏంటంటే యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే నాకు లభించింది, నాకు ఎవరు బోధించలేదు, ఏ మనుషుడి దగ్గర నేను నేర్చుకోలేదు. యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు. అంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట, ఆయన రాసిన ప్రతి మాట కూడా దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఇంకొక మాటలో చూడండి. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ఏంటంట? ఎట్లా వచ్చింది ఆయనకి? దేవ దర్శనం వలన క్రీస్తు గురించి మర్మము నాకు బయలుపరచబడింది. అంటే యేసు ప్రభువారి గురించి పౌలు గారికి ఎలా తెలిసింది? దేవుడే ఆయనకి దర్శనాల రూపాల్లో
ఆయన ఎవరు అనేది ఆయనకి బయలుపరిచాడు. ఇంతకీ ఆయన రాసినటువంటి పత్రికల్లో యేసు ప్రభు గురించి ఏమని రాశాడో కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తే చూడండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం. ఇంతకీ ఆయన ఏమి రాశాడు, ఆయనకి ఏమని బయలుపరిచాడు? నిరాక్షేపముగా దైవభక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాడు. ఏమన్నాడు అక్కడ? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాడు. ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అని ఉంటుంది. అంటే దేవుడే శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమైనాడు, అదే అర్థం. దేవుడే శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుడికి మనలాగా శరీరం ఉండదు. మీరు మన దగ్గర రావాలంటే, మన దగ్గర రావాలన్నా, మనతో ఉండాలన్నా, మనతో మాట్లాడాలన్నా ఆయనకి ఏం కావాలి? మనలాగా శరీరం అనేది ఆయనకి అవసరం. కాబట్టి దేవుడు ఏమయ్యాడు? శరీరాన్ని ధరించుకొని, మనలాగే శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమైన. సో దేవుడే శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమైన. సో పౌలు గారు చెప్తున్న మాటలు, సో యేసు ప్రభు వారు పౌలు గారికి దర్శన రూపంలో ఏమని తెలియజేస్తున్నాడంటే దేవుడు ఏంటంట? శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమైన. ఇంకా చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చూడండి ఒకసారి. ఆ మాట తెలుసండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దాని యొక్క ఆ మాట యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క తత్వము, ఆయన స్వరూపం అంతా కూడా మానవ రూపంలో క్రీస్తులో ఉన్నాడు. దేవుని యొక్క తత్వము, ఆయన యొక్క స్వరూపము అంతా కూడా ఎక్కడుందంట? శరీరంలో ఉందంట. క్రీస్తు శరీరంలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు గారిని చూస్తే ఇంక దేవుణ్ణి చూసినట్లే. అంటే ఆయన భౌతిక దేహం కాదు, ఆయన ఉన్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు కానివ్వండి, ఆయన స్వభావం కానివ్వండి, ఆయన చూస్తే దేవుణ్ణి తండ్రిని చూసినట్టు. ఎందుకంటే ఈయనకి ఏవైతే గుణ లక్షణాలు స్వభావం ఉందో తండ్రి కూడా అదే ఉంటుంది. సో యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టు అని అదే అన్నాడు ఆ మాట. ఆ తర్వాత అదే అధ్యాయంలో 17వ వచనం కూడా చదవండి ఒకసారి. 17వ వచనం కూడా, ఇది రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏంటంటే నిజ స్వరూపము క్రీస్తులో. సో ఇవన్నీ మాటలు ఒకసారి మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఎన్ని చదవండి, మంచిగా చదవండి, మంచిగా అర్థం చేసుకోండి. సో ఈ వాక్యం ఏం చెప్తుంది, దాని యొక్క భావం ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా మనం చదివితే ఇంకా ఆయన యొక్క గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దాం కొంచెం. రోమా పత్రిక పౌలు గారు చెప్తున్న మాట చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. పితరులు వీరి వారు సరే అమ్మ మరోసారి చదువుతారా? పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము, చూసారన్నమాట, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి అంటే శరీరాన్ని బట్టి ఆయన ఇజ్రాయేలీలో పుట్టాడు భౌతిక పరంగా. కానీ ఆయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము. ఇంకా పౌలు గారు యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇస్తారంటే, యేసుక్రీస్తు ఎవరంట? ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని సాక్ష్యం ఇస్తారు. ఇంకా ముందుకెళ్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏమన్నారు పౌలు గారు? మహాదేవుడును, చూడండి అక్కడ చూడండి భాష, మహాదేవుడును మన రక్షకుడునైనా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ
ఏముంది ఇక్కడ? దేవుడును రక్షకుడు నైనా, నువ్వు నైనా, రెండు ఆయన అర్థం. ఏది? ఆయనే మహాదేవుడు మరియు రక్షకుడు కూడా ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. సో పౌలు గారు చెప్తున్న ఇంకొక సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరంట? మహాదేవుడు, తర్వాత ఆయన రక్షకుడు అని పౌలు గారు ఇంకా సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా కొంచెం మందికి వెళ్తాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. కొలస్సీ పత్రిక ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏంటంట? అదృశ్య ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే అంటే అర్థం ఏంటిది? అదృశ్య అంటే ఇన్విజిబుల్, దేవుడు కనిపించాడు. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? యేసుక్రీస్తు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి అంటే కనిపించని దేవుని స్వరూపి, కనిపించిన దేవుని స్వరూపి. సో పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు అనుకో, తండ్రి ఎలా ఉంటాడు? ఆయన అట్లా ఉంటాడు. ఈయన కూడా ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి అయి, ఇంకొక మాట ఉంది, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అనేది చాలా పెద్ద పదం. అది మన తెలుగులో, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలేదు, కానీ అది చాలా పెద్ద పదం. దానికి అర్థం ఏంటంటే సృష్టికి కాలానికి మూలమైన వాడు అని అర్థం ఉంటుంది. సృష్టికి కాలానికి మూలమైన వాడు, మూలకారకుడు అని భావం అంట. ఎందుకంటే గ్రీకులో వేరే పదాలు ఉంటాయి, కానీ తెలుగులో ఇంగ్లీష్లో ఫస్ట్ బాన్ ఉంటుంది. ఫస్ట్ బాన్ అంటే ఏమైంది? అసలు తెలుగులో ఇంగ్లీష్ మరీ ఘోరం ఉంటుంది. పొటోటో కోస్ట్ అని పదం ఉంటుంది గ్రీకులో. దానికి మీనింగ్ ఏంటంటే సృష్టికి కాలానికి మూలమైన వాడు, మూలకారకుడు అనే భావం రావాలి. కానీ మన తర్జుమాలు సరిగా రాలేదు. సో ఆది సంభూతుడు అంటే దానికి అర్థం ఏంటంటే సృష్టికి కాలానికి మూలమైన వాడు, మూల కారకుడు. అందుకే మనం చూసినా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి అంట, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే దాని ఈ సృష్టి మొత్తానికి ఆయన మూలకారకుడు అని అర్థం. ఈ సృష్టికి, ఈ కాలానికి ఆయనే మూలకారకుడు, కాలానికి అతీతుడు, కాలాన్ని ఆరంభించిన వాడు అని ఆ భావం వస్తారు. ఒకసారి మనకి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథంలో మాట చూపిస్తాం మీకు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. డైరెక్ట్గా యేసుప్రభువు గారు స్వయంగా చెప్పిన మాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడు నైతిని గాని ఇదిగో. చూసారన్నమాట. మృతుడు చూడ, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాడు. అంటే చనిపోయిన ఆయన యుగాలు ఎలా ఉంటాడు? మరణం అనేది కేవలం ఆయన భౌతిక శరీరానికే, కానీ ఆయన దేవుడిగా మాత్రము నిరంతరం ఉన్నవాడు. దేవుడు చనిపోతాడా? దేవుడికి పుట్టుక మరణం అనేవి ఉంటాయా? ఉండవు. ఓన్లీ మనిషిగా ఉంటాయి. సో యేసుప్రభువు వారు కూడా మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన భౌతిక దేహానికి మాత్రమే మరణం తప్ప ఆయన దైవత్వానికి దానికి ఎండింగ్ లేదు, బిగినింగ్ లేదు. సో ఇక్కడ స్వయంగా చెప్తున్న యేసుప్రభువు వారు మృతుడు నైతిని కానీ యుగములు సజీవుడినై ఉన్నాను. హెబ్రీ పత్రిక ఒక మాట ఉంది, మీకు గుర్తుందా? హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక్కసారి చూడండి. అడేమంటుంది? ఏంటంట? నిన్నంటే జూలై 11 అనుకున్నారా? నిన్నంటే అవి మనకి యేసుప్రభువు కాదు. నేడంటే జూలై 12వ తారీఖు కాదు, అది మనకి యేసుప్రభువు కాదు. సో నిన్న అంటే అంటే పాస్ట్ టెన్స్ అన్న, భూతకాలం. నేడంటే ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, యుగములు వరకు ఒకటే రీతిగా ఉన్నాడు, ఉండును. ఆ మాట చూడండి, ఉన్నాడు, ఉండును. భూతకాలంలో, వర్తమాన కాలంలో నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యుగములు ఆయన ఒకే రీతిగా ఉండు.
ఈ పదాలు ఎవరికి వర్తిస్తాయంటే ఒక సృష్టికర్త కాలాతీతమైనటువంటి ఒక దేవునికి మాత్రమే ఏమి వర్తిస్తాయి. ఇంకా మీరు హెబ్రీ పత్రిక 7:25 చదివితే అక్కడ చూడండి ఒక మాట ఉంది. ఈయన ఆ. తన ద్వారా దేవుని ఎదుటకు వచ్చేవారి పక్షమున ఆ. విజ్ఞాపనలు చేయుటకు ఆ. నిరంతరం జీవించుచున్నాడు కనుక ఆ. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ ఆ మాట చూసారా? నిరంతరము ఎవరంటే నిరంతరం జీవించేది ఎవరు? బిగినింగ్ ఎండింగ్ లేకుండా నిరంతరం జీవించేది ఎవరు? ఒక సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. సో ఈ మాటలన్నీ బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తుకి ఆయనకి బిగినింగ్ అనేది లేదు, నిరంతరము ఆయన ఉన్నవాడు. సో నిరంతరం ఉన్నవాడు ఎవరు? ఒక దేవుడు మాత్రమే నిరంతరం ఉండేది. ఇంకెవరు ఉంటారా? దేవుడు తప్ప నిరంతరం ఎవరు ఉండగలరా? అందరికీ మైండ్ బాడీ ప్రజెంట్, మైండ్ అప్సెట్ లాగా లేదు కదా? మైండ్ అలర్ట్ లేదా? లేదు కదా? ఓకే. సరే, ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో ఏమంటారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 క్వశ్చన్ చూద్దాం సార్. ఆయన ఆ. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆ. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఇంకొక మాట ఏంటిది? యేసుక్రీస్తు ఎవరంట? దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. రెండోది ఏంటంట? ఆయనతో సమానంగా ఉన్నాడు. సింపుల్గా అర్థం చేసుకున్నాం, ఎక్కువ తెలియదు. యేసు ప్రభువు వారు తండ్రి స్వరూపము కలిగి ఉన్నాడు మరియు ఆయనతో సమానంగా ఉన్నాడు. ఇంకా తండ్రితో దేవునితో సమానంగా ఉండేది ఎవరు? ఎవరు చెప్పండి? ఇప్పుడు తండ్రితో దేవునితో సమానంగా ఉండేది ఎవరు? దేవుడు అయితేనే. మళ్ళీ దేవుడు కాకుండా ఎవరు ఉంటారా? దేవుడితో సమానంగా దేవుడు కాకుండా ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. సో ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరంటే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయనతో సమానంగా ఉన్నాడు అని చెప్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా మీరు కొంచెం కిందకు వస్తే కొలసే పత్రిక రండి ఒకసారి. కొలసే పత్రిక ఇంకొక మాట చూద్దాం. కొలసే పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. ఆయన అన్నిటికంటే ఆ. ముందుగా ఉన్నవాడు, ఆ. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంటే కాలం కానివ్వండి, సృష్టి కానివ్వండి, ఏవైతే ఈ యొక్క విశ్వంలో ఉనికిలో ఉన్నాయో ఆ కాలం కానివ్వండి, సృష్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీటన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఇంకో మాట ఏముంది? ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు మనం ఉన్నాం కదా మనుషులం, మనము సృష్టి మీద డిపెండ్ అయిపోతున్నాం. గాలి రాకపోతే చెప్పండి, గాలి రాకపోతే ఏమైంది? ఇంట్లాంటి ఫ్యాన్ పెట్టుకుంటాం, మనం బయటకు వెళ్తే ఫ్యాన్ వేసిపోతాం. అట్లా మనకు కరెంట్ కావాలి. గాలి లేకపోతే ఏంటి పరిస్థితి? నీళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఫ్రీగా వస్తున్న వాటరే కిన్లీ బాటిల్లో 20 రూపీస్ అమ్ముతున్నారు. అదే వీళ్ళు సైంటిస్టులు తయారు చేసిన అనుకోండి, ఒక నీటి బిందు ఏర్పడాలంటే ఏమేమి తెలుసా అండి? ల్యాబ్లో ఏం చేయాలా? H2 ఫార్ములా ఉందా? H2 ఫార్ములా. H2O ఏంటిది? హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు. ఈ రెండింటిని కలిపి ల్యాబ్లో మండిస్తే అప్పుడు ఒక నీటి బిందు ఏర్పడుతుంది. దానికి చాలా ఖర్చు అవుతుంది. మరి ఒక కిన్లీ వాటర్ బాటిల్ నిండా తయారు చేయాలంటే ల్యాబ్లో ఎంత అయింది? మరి ₹1 కోటి అయింది ఒక బాటిల్. కొంటారు ఎవరైనా? మరి నీళ్ళు గాలి ఎవరిస్తున్నారు మనకి? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి లైట్ మరి నీరు ఎలా తయారయ్యాయి? ఇప్పుడు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కెమిస్ట్రీ సైంటిస్ట్ అని చెప్తాడు, ఏమంటే అంటాడు, అయ్యా నీళ్ళు ఎలా తయారయ్యాయి అంటే చెప్తాడు H2O ఫార్ములా అంటాడు. మరి సముద్రం అంత ఆ వాటర్ ఫార్ములా ఎవరు పెట్టినారు? మరి
నిండు బిందు ఒక బిందు ఏర్పడడానికి ఇంత ప్రాసెస్ అయినప్పుడు ఇంక సముద్రం అంత వాటర్ ఉన్నాయి, ఎవరు తయారు చేశారు మరి H2 ఫార్ములా? ఆయన దేవుడి పెట్టి ఉండాలా. ఇంకోటి సూర్యుడి నుంచి లైట్ లేకపోతే, ఆ లైట్ ఆ వేడి లేకపోతే భూమి మండదు. ఒకటి చీకటి, రెండోది భూమి మండదు. భూమి మండకపోతే మన ఆఫ్రికా దేశాలు చూడండి, కరువు తిండి లేక. కొన్ని ముస్లిం దేశాలు ఇప్పుడు తిండి లేదు, కొన్ని దేశాల్లో అదే పరిస్థితి మనదైతే. సో మనమంతా ఏదంటే సృష్టి మీద డిపెండ్ అయిపోతున్నాము. మన సృష్టి ఎవరి మీద డిపెండ్ అవుతుంది? సూర్యుడిలో హీలియం, హైడ్రోజన్ మండుతూ ఉంటాయంట. మనం మండిపోయిన తర్వాత ఆగిపోతే మొత్తం అయిపోతే, ఇప్పుడు మన బండిలో పెట్రోల్ పోసుకుంటే అయిపోతుంది కదా ఒకసారి. అట్లే హైడ్రోజన్, హీలియం అయిపోయింది అనుకోండి, ఎవరు నింపుతారు పోయి? నాసా వాళ్ళ పోయి నింపుతారా? వాటికి ఆ ఉత్పత్తి క్రమం పెట్టింది కూడా దేవుడు వేసుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. సో సృష్టి మనందరూ ఏమో సృష్టి మీద డిపెండ్ అయిపోతుంటే, సృష్టి ఆయన మీద డిపెండ్ అవుతుంది. ఎవరి మీద? యేసు ప్రభువు మీద. అందుకే ఆ మాట ఉంది, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడి. పంచభూతాల మొత్తం కూడా ఆయన మీద ఆధారపడుతుంది. అది దాని యొక్క మీనింగ్. హెబ్రీ పత్రిక అందులో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి. ఆయన ఆ మాటలు కొంచెం అది తెలుగు గ్రంథికం ఉన్న పదాలు. దాని మీనింగ్ ఏంటంటే యేసుక్రీస్తు అంటే దేవుని స్వరూపి. ఆ మాట మీనింగ్ చెప్తున్నాను మేము. యేసుక్రీస్తు దేవుని స్వరూపి, దేవుణ్ణి సంపూర్ణ ప్రత్యక్షత అన్నాడు. ఒకటి దేవుని స్వరూపి, దేవుని సంపూర్ణ ప్రత్యక్షత, మరియు దేవుని ప్రతిబింబం ఉన్నాయి. ఎవరు? యేసు ప్రభువు. ఒకటి దేవుని స్వరూపి, రెండోది దేవుని సంపూర్ణ ప్రత్యక్షత, మూడోది దేవుని ప్రతిబింబం. అంత మాత్రం కాక ఇంకోటి ఏంటంటే సృష్టిని ఎలాగ ఆయన ఉనికిలోకి తెచ్చారంట. అమ్మ చూసారా? తన మహత్తు గల మాట చేత. ఉందా వాక్యం? ఏముందమ్మ అక్కడ? తన మహత్తు గల మాట చేత. ఇంగ్లీష్లో ఏమిటంటే ఈజ్ పవర్ ఆఫ్ వర్డ్ అని ఉంటుంది. ఈజ్ పవర్ ఆఫ్ వర్డ్ అంటే తన శక్తివంతమైన మాట చేత. తన శక్తివంతమైన మాట చేత ఈ యొక్క విశ్వాన్ని ఉనికిలో తేటం మాత్రమే కాకుండా దాన్ని క్రమంగా నడిపిస్తున్నాడు. అదే దాని అర్థం. తన శక్తివంతమైన మాట చేత విశ్వాన్ని ఉనికిలోకి తేటం మాత్రమే కాకుండా దాన్ని ఎలా నడిపిస్తున్నాడు? సృష్టిని క్రమంగా. సృష్టిలో క్రమం ఉందా లేదా? ఉందా క్రమం? సూర్యుడు ఎటొస్తాడు మార్నింగ్? చెప్పండి. సూర్యుడు ఎటొస్తాడు? ఒకవేళ ఈరోజు ఇటు వచ్చి రేపు ఇటు వచ్చినట్టు, ఆ తర్వాత ఇటు వచ్చినట్టు, ఆ తర్వాత ఇటు వస్తే, ఆ తర్వాత ఇటు వస్తే ఏమిటి తెలియదు. అంటే సూర్యుడు ఉదయాన్నే ఇదే వస్తాడని మనం చెప్తున్నామంటే అర్థం ఏంటిది? సృష్టిలో ఒక క్రమం ఉంది. సో ఆ క్రమాన్ని పెట్టింది ఎవరంటే అదే ఆ మాట ఉంటుంది. అన్నమాట తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. అంటే ఆయన వెలుగులోకి తేటం మాత్రమే కాకుండా సృష్టిని క్రమంగా ఆయన నడిపిస్తున్నాడు అని అర్థం ఆ మాట యొక్క అర్థం. ఓకేనా? సో ఇది పౌలు గారు చెప్తున్న సాక్ష్యం. సో మీరందరూ అన్ని రాసుకున్నారు కాబట్టి మంచి ఒకసారి ఆయన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం. యేసు ప్రభు యొక్క సోదరుడు యాకోబు గారి సాక్షి చెప్తాం ఒకసారి. యేసు ప్రభు సోదరుడు యాకోబు సాక్షి. మనకి బైబిల్లో యాకోబు రాసిన పత్రిక అనగా ఆయన ఎవరంటే యేసు ప్రభు యొక్క పెద్ద తమ్ముడు. యూదా పత్రిక రాసినేమో యేసు ప్రభు యొక్క చిన్న తమ్ముడు. అంటే యేసేపు మరియమ్మలకి యేసు ప్రభు వారి తర్వాత 4 అబ్బాయిలు పుట్టారు, 2 అమ్మాయిలు పుట్టారు. వాళ్ళ పేర్లు ఎవరు మన బైబిల్లో ఉన్నాయి. అబ్బాయిల పేర్లు ఉన్నాయి, అమ్మాయి పేర్లు లేవులే, అబ్బాయిల పేర్లు లేదు ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన సోదరులు ఆయన నమ్మలేదు. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నమ్మారు. అందులో పెద్ద తమ్ముడు యాకోబు గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఒక్కసారి చూడండి మాట. యాకోబు రాసిన పత్రిక
2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం చూద్దాం సార్. నా సహోదరులారా, ఆ. మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ఉమ్. విశ్వాసం విషయంలో మొహమాటము గలవారై ఉండకూడదు. అక్కడ యాకోబు గారు పత్రిక రాస్తూ ఒక మాట ఏమైనా ఉపయోగించాడంటే ఏమన్నాడు? మహిమ, చూసారన్నమాట, మహిమ స్వరూపియగు ప్రభు, మహిమ స్వరూపియగు ప్రభు. ఆ మాటకి అర్థం ఏంటంటే మహిమను స్వరూపంగా ధరించిన వాడు అని అర్థం అంట. మహిమను స్వరూపముగా ధరించిన వారు. మహిమను స్వరూపంగా ధరించేది ఎవరండి? మనం ఆరాధన చేసేటప్పుడు ఇటువంటి మాటలు మనం వాడతాం కదా. మహిమను స్వరూపంగా ధరించేది ఎవరంటే ఒక సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. సో యాకోబు గారు యేసు ప్రభు గురించి ఏమంటాడంటే ఆయన మహిమా స్వరూపియగు ప్రభు, అంటే మహిమ స్వరూపియగు దేవుడు అర్థం. అది ఆ మాటకు అర్థం. ఒకసారి పౌలు గారు ఇదే మాట వాడతారు. ఒకసారి అక్కడ కూడా చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. సేమ్ మాట అక్కడ ఉంటాయి. ఒకసారి చూద్దాం. అమ్మ చదవండి అమ్మ, ఒకసారి మంచి మళ్ళీ చదువుతారా? అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినేలా మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు. ఏమన్నమాట? మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు అంటే ఆయన ఎవరు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే మనిషిగా వచ్చేసరికి ఏదో మరియం కుమారుడు, యేసేపు కుమారుడు అనుకున్నారు తప్ప ఆయన ఎవరు అనేది వాళ్ళకి పూర్తిగా తెలియదు. అందుకే ఆ మాట పౌలు అంటాడు. ఏమంటాడు ఆయన? అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది తెలిసి ఉండినేలా మహిమా స్వరూప ప్రభువును సిలువ వేయకపోదురు. సో మహిమను స్వరూపముగా ధరించిన వాడు అని యాకోబు గారి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి పాత నిబంధన ప్రవక్తలలో ఆయన సాక్ష్యం కూడా చూద్దాం. ఇట రాసుకోండి, పాత నిబంధన ప్రవక్తల సాక్ష్యం. పాత నిబంధన ప్రవక్తల సాక్ష్యం. యెషయా గారి సాక్ష్యం. యెషయా గారి సాక్ష్యం యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథం సాధారణంగా మనకి డిసెంబర్ నెలలో కుదురుతుంది కదా అమ్మ. మత్తయి సువార్త, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు ఎప్పుడు ఉంటుంది మనకి? డిసెంబర్లోనే. ఒకసారి చూడండి, 9వ అధ్యాయము 6వ వచనం. మనకంటే మనకు శిశువు పుట్టిన అంటే మనకంటే మనకి ఇంకొక మాట మనకంటే వద్దులే, పెద్ద టాపిక్ వద్దురా. ముందు అతనికి పేరు ఉందా, పేర్లను ఉందా? చూడండి సార్ బైబిల్. ఇన్నిటికి మొత్తం రేపు ఒక పేరా? అసలు నేను ఎవ్రీ బైబిల్ చూసినప్పుడు ఈ మొత్తం ఒకటే పేర్లు ఉంటాయండి. ఈ బిరుదులన్నీ కూడా వండర్ఫుల్ కౌన్సిలర్ అటు ఉంటుంది. వండర్ఫుల్ కౌన్సిలర్ కలిసే ఉంటాయి మొత్తం. అందుకే లాస్ట్లో ఉంటే తిరిగి ఉంది పేరు పెట్టబడిన పేర్లు కాదు, పేరు పెట్టబడిన ఏమని? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడను. ఇదంతా ఒక లైన్ ఉంటుంది ఎవ్రీ బైబిల్లో. సో యెషయా గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యేసుక్రీస్తు ఎవరంట? బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు. పాత నిబంధనల ప్రవక్తలు ఇస్తున్న సాక్ష్యము యేసు ప్రభువు ఇంకా ఈ లోకానికి ఇంకా రాలేదు. ఆయన మానవుడు రాలేదు. రాకుండా ముందే ఏమన్నాడు? యెషయా ప్రవక్త ఏమన్నాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైనటువంటి దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. సో యేసు ప్రభువు బలవంతుడైన దేవుడు మాత్రమే కాదు. ఈ మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం కూడా చూడండి.
ఆ. ఒమేగాను నేనే. అల్ఫా ఒమేగా అనే ఆ పదాలు ఉన్నాయి కదా. అల్ఫా ఒమేగా అంటే గ్రీకు ఆల్ఫాబెటిక్లో అల్ఫా అనేది ఫస్ట్ లెటర్, ఒమేగా అనేది లాస్ట్ లెటర్ అన్నమాట. అది అంటే మొదటి వాడు కడపటి వాడు అని చెప్పడం కోసము గ్రీకులో అలా ఉపయోగిస్తారు పదజాలం. చదవండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. ఏంటంట వర్తమాన ఆ మాట చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను ఉండువాడు నేనే అని సర్వాధికారియు. అని సర్వాధికారియు దేవుడు నాకు దేవుడు నాకు ప్రభు ప్రభు సెలవిస్తున్నారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే లార్డ్ గాడ్ ఆల్ మైటీ అని ఉంటుంది. లార్డ్ గాడ్ ఆల్ మైటీ అంటే యేసు ప్రభు వారు మైటీ గాడ్ మాత్రమే కాదు, ఎవరిటైనా ఆల్ మైటీ కూడా. అంటే బలవంతుడైన దేవుడు మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా. అది బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం. ఓకేనా? యెషయా గారు ఏమన్నారు? ఆశ్చర్యకరుడు. ఇంకా విశ్వపరంగా ఇంకా 740 సంవత్సరాల తర్వాత పుడతారనగా ముందు చెప్తున్నాడు ప్రవచనం. దేవుడి యొక్క సహాయంతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. సో బలవంతుడైన దేవుడు మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా. అది బైబిల్ చెప్పింది యేసు ప్రభు గురించి. లాస్ట్లో మనం ఎవరు సాక్ష్యం చెప్పామంటే ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు యేసు ప్రభు గురించి చెప్పండి. యోహాను కంటే, పేతురు గారి కంటే ఇంకా ఎవరు సాక్ష్యం ఇచ్చాము? ఎవరైనా యోహాను గారి సాక్ష్యం చూసాము, పేతురు గారి సాక్ష్యం చూసాము, యాకోబు గారి సాక్ష్యం చూసాము, పౌలు గారి సాక్ష్యం చూసాము, ప్రవక్త యొక్క సాక్ష్యం కూడా చూసాము. ఇంతకంటే యేసు ప్రభు గురించి ఇంకా గొప్పగా ఎవరు చెప్పగలరు? నాకు వచ్చినని చెప్పండి. ఓకేనా? వచ్చినని చెప్పండి. ఈ నెలంతా తీవ్రంగా ఆలోచన చేసి వచ్చినని చెప్పండి. వద్దులే బాబు, మరి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటారు. సో ఇంతకంటే ఎవరు గొప్పగా యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పగలరంటే తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్పగలరు? అందుకని గొప్పగా తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు గురించి గొప్పగా సాక్ష్యం చెప్పగలరు. సో ఇప్పుడు చూద్దాం, తండ్రి అయిన దేవుడి సాక్ష్యం చూద్దాం. యేసు ప్రభు గారి గురించి ఏం చెప్పాడు? దానికి ముందుగా మనం ఏం చేద్దామంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ముందు కదా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము అయిన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఏమన్నాడు యోహాను చెప్పండి? మళ్ళీ పుస్తకం చదువుతారా? మనం చదువుతారా? మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. ఈ మాట చూసారా? ఏమన్నారు యోహాను గారు? మనం మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము, దేవుని సాక్ష్యము అంతకంటే మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యము ఎంతో బలమైంది. ఇంతకీ బలమైన సాక్ష్యము తండ్రి దేవుడు యేసు ప్రభు గురించి ఏమని ఇచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 1 మీకు పోయిన నెలలో ఒక యెహోవా సాక్షులు ఒక ప్రశ్న అడుగుతారని మీకు చెప్పిన. ఏం చెప్పినంటే యేసు ప్రభు వారు శిల మీద ఉన్నప్పుడు 4వ మాట పలికాడు కదా. ఏమాట 4వ మాట? ఏలి ఏలి లామా. ఏంటి లామా? దానికి అర్థం ఏంటిది? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిస్తుంది అంటే వాళ్ళు చెప్తున్న ఏమంటారంటే ఇప్పుడు యేసు ప్రభు వారే తండ్రిని ఏమనిపిస్తున్నాడు? దేవా దేవా అనిపిస్తుంటే మీరేంది ఏంది దేవా దేవా అంటారు అని అంటారు. యెహోవా సాక్షులు యేసు ప్రభు వారే తండ్రిని ఏమంటాడు? దేవా దేవా అనిపిస్తుంటే మరి మీరేంది యేసు ప్రభు వారిని దేవా దేవా అనిపిస్తున్నారు అని ఇలా అంటారు ఈ సాక్ష్యం. అయితే ఇక్కడ తండ్రిని దేవుడు యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు కూడా రాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రిని ఆ విధంగా సంబోధించాడు. యేసు ప్రభు వారు తండ్రిని ఆ విధంగా సంబోధించాడు, నా దేవ నా దేవ అని. ఇంతకు తండ్రి కూడా యేసు ప్రభు వారిని ఏమని సంబోధించాడో అది కూడా చూడాలి కదా మరి. ఇప్పుడు హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అమ్మ ఇక్కడ మంచిగా మీరు అర్థం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఇది. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు
అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన ఎవరి గురించి? తన కుమారుని గురించి అయితే తన కుమారుని ఏమన్నాడు? ఏమని సంబోధిస్తున్నాడు చెప్పండి? దేవా దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. తర్వాత 10వ వచనం మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. చాలు ఇప్పుడు చెప్పండి. సో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు ప్రభునేమో తండ్రిని ఏమన్నాడు? దేవా ప్రభు అన్నాడు. దేవా ప్రభు అంటాడు ఆయన కూడా. మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు? ఈయన కూడా అన్నాడు దేవా ప్రభు అని. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఇంత మనం చదివాము. మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యము బలమైంది అన్నప్పుడు, సో తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుల గురించి ఏమంటాడు? దేవా ప్రభు అని అంటే అది మామూలు సంబోధన సరిపెట్టుకుంటాం. ఒక్కసారి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ టైం కనిపించినప్పుడు తోమా గారు అక్కడ ఉన్నాడు. ఎవరు? తోమా సార్, డౌటింగ్ థామస్ గారు. మన తోమా గారు వారసులు ఉంటాం మనం, అందుకే అన్ని డౌట్ లేను. ప్రార్థన ముందు డౌటే ఏమంటే అవును కదా, అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుకోండి. ప్రార్థన ముందు డౌట్ ఉంటుంది, ప్రార్థన చేసి తప్పకుండా డౌట్ అయితే డౌట్. ఈ తోమా గారు ఫస్ట్ టైం ఉన్నాడు. యేసు ప్రభు గారు కనిపించినప్పుడు తోమా గారు ఉన్నాడు. అప్పుడు శిష్యులు చెప్తారు, తోమా ప్రభుని మేము చూశాను, ప్రభు మాకు కనిపించారంటే ఏమన్నాడు సార్? మీరు గుర్తున్నంత నేను నమ్మను. ఆయన గాయాలలో చేయబట్టి పరిశీలించి సైంటిస్ట్ అయినా పరిశీలించి నమ్ముతాడు. సరే సెకండ్ టైము తోమ ఉన్నప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడు. అనిపించిన తర్వాత అప్పుడు తోమ ఏమంటాడండి ప్రభుత్వం? ఈ మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఒకసారి ఉండండి, అందరికి తీసారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా ఏమన్నాడమ్మా? తోమా గారు యేసు ప్రభువారిని ఏమని సంబంధించాడు? నా ప్రభువా నా దేవా అని సంబంధించాడు. సో ఇక్కడ ఏంటంటే, సరే తోమా గారు యేసు ప్రభువారిని ప్రభువా దేవా అని సంబోధించాడంటే ఏమో అనుకోవచ్చు, అవునా? తోమా గారు అన్నాడంటే ఏమో అనుకోవచ్చు. కానీ మరి తండ్రి అయిన దేవుడు ఎవరంటే? మనుషుల కంటే బలమైన సాక్షి అటువంటి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని ఏమన్నాడు? దేవా ప్రభు అంటే ఏమో అని ఎలా సరిపెట్టుకుంటాం? ఎందుకంటే అది సరిపెట్టుకునే సంబోధన కాదు. అది అసలు ఒక దేవుడు ఆయన దేవా ప్రభు అన్నారంటే ఆయనతో సమానంగా ఉన్న వాళ్ళు అయితే అంటాడు. సో ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రిని దేవా ప్రభు సంబోధించాడు. కానీ అట్ ద సేమ్ టైం కూడా తండ్రి కూడా యేసు ప్రభుని ఏమని సంబోధించాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. సో ఈ మాటలన్నిటి బట్టి మనకి ఏమని మనం ముగింపు రావచ్చు? ఎవరు యేసు ప్రభు వారు? బైబిల్ ఆయన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తుంది అని అంటే మూడు విషయాలు, అన్నీ వద్దులే, మూడు విషయాలు. సో బైబిల్ ఏమైనా సాక్ష్యం ఇస్తుంది యేసు ప్రభు గురించి? ఆయన నిజమైన దేవుడు. ఎవరంటైనా నిజమైన దేవుడు. రెండోది సృష్టికర్త. మూడోది లోకరక్షకుడు. నిజమైన దేవుడు, సృష్టికర్త మరియు లోకరక్షకుడు. ఓకేనా? గంట అయిపోయింది, ఇది అయిపోయింది. నేను ఫాస్ట్ అయిపోయాను. ఓకేనా? సో బైబిల్ యేసు ప్రభు గురించి ఏమి సాక్ష్యం ఇస్తుందంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు మరియు ఆయన సృష్టికర్త. ఈ యొక్క సృష్టిని మానవుల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా మీరు ఏవైతే రాసుకున్నారో అయ్యేంటి ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా చదవండి, వాక్యం మంచిగా చదవండి.
చదివితే ఇంకా వేరే ఇంకా ఆయన యొక్క గొప్పతనం గురించి ఇంకా ఆయన ఎవరు అనేది మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్ ఒకవేళ యేసయ్య రాకపోతే మనమందరం బతుకుంటే నెక్స్ట్ మంత్ మనం ఏం నిర్ణయించుకుందాం అంటే యేసుక్రీస్తు యొక్క పూర్వ ఉనికి ఆయన నిత్యత్వం గురించి మనం చూద్దాం. పూర్వ ఉనికి అంటే ఈ భూలోకానికి రాక మునుకున్నటువంటి ఆయన యొక్క ఉనికి ఏంటి. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు కదా ప్రశ్నలు. నువ్వు యేసుక్రీస్తు మొన్నటాడు కదా, మొన్నటాడంటే 2000 సంవత్సరాలు నాటేవాడు కదా, అంతకుముందు లేడు కదా అని అన్నారు కదా. సో దానికోసము మనం ఈ యొక్క టాపిక్ నేర్చుకుందాం. యేసుక్రీస్తు యొక్క పూర్వ ఉనికి మరియు ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి మనం వచ్చేదాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? దేవుడి మాటలు